అంటే ఒకటి మొదట విషయం మనం తెలుసుకోవాల్సింది అంటే అమెరికాకు కూడా క్లియర్గా తెలుసు వాళ్ళు గనక ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు గనక మన మీదకి ప్రయోగం గనక ప్రాక్సీ వారు ఎలా అయితే ఉక్రెయిన్తో ప్రాక్సీ వారు రష్యా మీద చేసిందో అలా గనక ఏమైనా అయితే ఖచ్చితంగా రష్యా యొక్క సపోర్ట్ మనకు ఉంటుంది. రష్యా సపోర్ట్ వచ్చిందంటే డెఫినెట్గా రష్యా ఇటు సైడ్ ఉన్నప్పుడు చైనా కంపల్సరీగా రష్యా వైపే ఉంటుంది. రష్యా చైనా ఈ రెండు కలిసే అమెరికా మీద దాడి చేయాలన్నది మెయిన్ ఉద్దేశం. పాకిస్తాన్కి సహాయం చేయాలనుకున్నా కానీ చైనా ఎప్పుడైతే ఈ వార్ అన్నది ఆ లెవెల్ నుంచి పైకి పెరుగుతోందో, అంటే అమెరికా ఇంటర్ఫియరెన్స్ వచ్చి రష్యా మన వైపు వచ్చిందంటే ఇంకా ప్రపంచం చీలినట్లు. ఇందులో నాటో దేశాలు కూడా చాలా వరకు అమెరికా వైపు వెళ్తాయి. కానీ నాటో దేశాలన్నిటినీ మనం అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దేశాలు ఒక 33 ఉన్నాయి. అవన్నీ అమెరికా కుళ్ళుగా ఏం చేసిందంటే వీళ్ళందరినీ తన వైపు ఉండాలని చెప్పి ఈ నాటో బలాన్ని పెంచుకుంది. కానీ మనకి వాళ్ళు ఎంత పెంచుకున్నా కానీ ఈ మనకున్న బలం ఏంటంటే రష్యా చైనా ఈ రెండు ఎటున్నా కానీ మిగతా వాటికి ప్రపంచానికి చాలా భయాందోళనలు కలుగుతాయి.